చంద్రబాబు నాయుడు గారే చేయించవచ్చు. తన ఎమ్మెల్యే పనితీరు అక్కడ ఎలా ఉంది, తన మంత్రి పనితీరు ఎలా ఉంది, చేయించే అవకాశం ఉంటుంది. అది రీజనబుల్లే. కాకపోతే అది చేసే తీరు ఎలా ఉండదు అనేది ఒక పాయింట్. అయితే ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది సత్యమూర్తి గారు? ఇప్పుడు మనం అన్న 2 క్వశ్చన్లు కానీ వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా చేస్తే ఏముంది? ఫోన్ కాల్ ద్వారా చేస్తే ఒక ఫోన్ వస్తుంది, మీకు వచ్చింది అనుకోండి, 1 నొక్కుతారా, 2 నొక్కుతారా, 3 నొక్కుతారా అని. అయితే ఏదో ఒకటి నొక్కుతారు, లేకపోతే అది ఉంటుంది కట్ చేసే బటను, అది నొక్కుతారు, అంతే. అంతకుముందు అందులో ఉండదు కదా. సో ఇటువంటి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇది మామూలుగా సెఫాలజీ తెలిసిన వాడు ఎవడు ఇటువంటి క్వశ్చన్లు వేయడు. పాయింట్ నెంబర్ 1 బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే, నువ్వు గవర్నమెంట్ ఈ స్కీమ్స్ గురించి వాటి గురించి అడిగి, ఈ స్కీమ్స్ నువ్వు లబ్ధిదారుడువా కాదా అనేది చూసుకొని, ఈ స్కీమ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పుకొని గవర్నమెంట్ మీద ఒక ఒపీనియన్ని సెఫాలజిస్ట్ ఇవ్వగలుగుతాడు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ ఎఫెక్టివ్గా లేవు కాబట్టి ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అని సెఫాలజిస్టు చేసే విధానం అట్లా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ పెడితే నువ్వు ఎవడికి ఓటేస్తావంటే ఎలక్షన్ వచ్చిందా అని అడుగుతాడు. అవును, ఎలక్షన్ రాకపోతే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు అంటాడు. అడిగే ఛాన్స్ కూడా లేదు, అడిగే ఛాన్స్ కూడా లేదు. అందుకని బేసిక్గా సెఫాలజీ తెలిసిన సెఫాలజీలో బేసిక్స్ తెలిసిన వాడు ఎవడు కూడా ఇటువంటి క్వశ్చన్లు అడగడు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఇప్పుడే మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్రెడీ వాళ్లే పెట్టుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియా గ్రూప్స్లో. కొన్ని గ్రూప్స్లో పెడుతూ ఉన్నారు. ఏంటి అంటే, మేము అడిగిన క్వశ్చన్లకి ప్రజలు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఏదన్నా వైసీపీకి ఓటేస్తాము అంటే మా సంక్షేమ పథకాలు కట్ అవుతాయన్న భయంతో చెప్పలేదు అని చెప్పి వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. అదొక సాకుని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో. అంటే ఎవ్వరూ కూడా, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పినట్టు, 1000 మందిలో కనీసం 100 మందో 200 మందో కూడా పార్టిసిపేట్ చేసి ఉండరు వాళ్ళు. అందుకని వాళ్ళకి కంక్లూజన్ డ్రా చేయలేక ఆల్రెడీ ఫెయిలర్స్ వదులుతూ ఉన్నారు. అంటే ఇది సంక్షేమ పథకాలు కోత పెడతారన్న భయంతో ప్రజలు నిజం చెప్పట్లేదు అని ఆల్రెడీ ఫెయిలర్స్ వదులుతూ ఉన్నారు. అంటే దాని అర్థం అంటే, నువ్వు ఎవరికి కాల్ చేశావు, అతను ఏ రిప్లై ఇచ్చాడు, అది పెట్టి అతను లబ్ధిదారుడా కాదా ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ కట్ చేస్తుందా? అంటే నువ్వు ఐవీఆర్ఎస్ కాల్లో నువ్వు నెగిటివ్గా చెప్పావు కాబట్టి నీ రేషన్ కట్ చేస్తామని చెప్తాడు ఎవడన్నా? అసలు ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఇంకోటి ఏంటంటే, లబ్ధిదారుడు ప్రతివాడికి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది కదా. ఆ క్రైటీరియా ప్రకారం ఇస్తారు. కానీ నువ్వు ఐవీఆర్ఎస్ కాల్లో నువ్వు వ్యతిరేకంగా చెప్పావు కాబట్టి నీ సంక్షేమ పథకం కోత పెడతామని ఎవడన్నా చెప్తాడా? అంటే వీళ్ళు ఆల్రెడీ ఆ సర్వే ఎవరైతే సంక్షేమం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అని వాళ్ళే అంటారు. ఒక పక్క ఏమో సర్వేలో పాల్గొంటే ఎత్తేస్తారు సంక్షేమం అని చెప్పి చేయట్లేదు అని ప్రచారం చేస్తారు. అంటే ఇట్లా అంటే వాళ్ళే దే ఆర్ అండర్ అట్టర్ కన్ఫ్యూజన్ అండి. ఆ సర్వే చేసిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు అందుకని క్లియర్గా అడగలేకపోతున్నారు, క్లియర్గా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి సెఫాలజీలో బేసిక్స్ కూడా తెలియవు. సెఫాలజీ అయితేగా అసలు సెఫాలజీ కాదు ఇది. ఏంటి అంటే, అదేదో ఒక సర్వే చేసేసుకొని మనం ఒక రిపోర్ట్ ఇచ్చేసి వాళ్ళ మీడియాలో రాసుకోవడానికి పనికొచ్చే దానికోసం బహుశా ఎందుకంటే నిన్న వెన్నుపోటు అనే దాన్ని అందరు తప్పు పెట్టారు. ఏడాది అవ్వలేదు కదా నువ్వు అప్పుడే వెన్నుపోటు అని మొదలెట్టావు నువ్వు అంటున్నారని ఈ కార్యక్రమం మొదలుపెట్టి డైవర్షన్ చేసుకోవడానికి. శ్రీనివాసరావు గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వక ముందు